ఇప్పుడు మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నోయింగ్ అవర్ నెంబర్స్. మీ అందరికీ తెలుసా నెంబర్స్ కౌంట్ చేయడం? తెలీదా? నెంబర్స్ కౌంట్ చేయడం అందరికీ తెలుసు. అలాగే ఈజీగా మనం 1 2 3 4 5 6 7 8 అలా ఈజీగా కౌంట్ చేసేయగలం. అలాగే మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ కూడా తెలుసు కదా మనకి. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 4 and whole number starts from 0 1 2 3 4. అయితే ఇలా మన నెంబర్స్ అయితే ఈజీగా లెక్క పెట్టేసుకోవచ్చు. అయినా మనకి ఇంకా ఇలా తక్కువ నెంబర్స్ అయితే మనం ఇప్పటి వరకు లెక్క పెట్టడం నేర్చుకున్నాం. దీనికన్నా చాలా పెద్ద నెంబర్స్ ఇస్తే మనం ఎలా లెక్క పెట్టాలి, ఇంకా ఇందులో మన నెంబర్స్ని కంపేర్ చేయడం ఎలాగా అనే ప్రతి ఒక్కటి వివరంగా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్లో మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇవి తెలుసు కదా. అలాగే మనకి ప్రతి నెంబర్, ఇప్పుడు మీ క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ అంటే కౌంట్ చేసి చెప్పగలరు కదా. మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయంటే కౌంట్ చేసి చెప్పగలరు కదా. అలాగే క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి, సెకండ్ ర్యాంక్ ఎవరికి అంటే కూడా చెప్పగలరు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత ఎక్కువ కన్నా కొంచెం 1 or 2 మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అలా ఈజీగా మనమైతే మన ర్యాంక్స్ని బట్టి, మన మార్క్స్ని బట్టి ర్యాంక్స్ని కూడా చూసేసుకోవచ్చు. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఎన్ని థౌజండ్స్, హండ్రెడ్స్ అన్నీ కూడా 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి దీన్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అండ్ మీకు అలాగే హోల్ నెంబర్స్ తెలుసా? W 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, ఇవి హోల్ నెంబర్స్. ఇది నోయింగ్ అవర్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఇందులో టాపిక్ వచ్చేసి కంపేరింగ్ నెంబర్స్. మీకు నెంబర్, ది స్మాల్ నెంబర్, ద గ్రేటర్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, బిగ్గర్ నెంబర్, స్మాల్ నెంబర్, బిగ్గర్ నెంబర్, ఇలా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. దాన్నే మనం కంపేర్ చేస్తాం అనమాట. ఈ నెంబర్ స్మాల్ నెంబరా లేకపోతే బిగ్ నెంబర్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 382 4972 18 59785 అండ్ 750. ఇప్పుడు ఇందులో మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఏది? గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ మనకి నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీ అందరికీ ప్లేస్ వాల్యూస్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ తెలుసు కదా. వన్స్ అంటే 1, టెన్స్ అంటే 10, హండ్రెడ్స్, థౌజండ్స్ ఇలా చూసుకోవాలి. ఇవి ప్లేస్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు చాలా చిన్ని నెంబర్ వన్స్, టెన్స్ మాత్రమే ఉన్నాయి, 18 ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. 382 750 4972 59785. ఇప్పుడు దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? అందరికీ తెలుసు, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇది స్మాల్, ఇది గ్రేటర్, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. మనకి గ్రేటెస్ట్ నెంబర్లో మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇన్ని డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఈజీగా గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పగలిగాం. స్మాలెస్ట్ నెంబర్ చూడు, ఓన్లీ వన్స్ అండ్ టెన్స్ ఉంటే దాన్ని స్మాలర్ నెంబర్ అని, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఉంటే దీన్ని గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పగలం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 49725863, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది?
చెప్పండి. రెండు ప్లేసెస్లో కూడా థౌజండ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఉన్నాయి, టెన్స్ ఉన్నాయి, వన్స్ ఉన్నాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్, థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ అలా సెపరేట్ చేసుకొని ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ చూసుకోవాలి. 4, ఇక్కడ 5, 4 అండ్ 5. ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏదైతే స్మాల్ ఉందో, ఇక్కడ ఏముంది 4, ఇక్కడ 5 ఉంది. చిన్నదేంటి ఇందులో 4. సో దిస్ ఈజ్ స్మాలెస్ట్ నెంబర్ when compared to 5863. ఎందుకంటే ఇక థౌజండ్స్ ప్లేస్లో ఉన్నది 5. అది ఓకే. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొకటి చూద్దాం. 4, 8, 7, 5, 4, 5, 4, 2 ఈ నెంబర్ ఉంది. ఇప్పుడు ఇందులో మీకు స్మాలెస్ట్ నెంబర్ ఏం చెప్తారు? అయ్యో, ఇప్పుడు దాకా థౌజండ్స్ ప్లస్ వాల్యూ తీసుకోమన్నారు. ఇప్పుడు థౌజండ్స్ ప్లస్ వాల్యూలో కూడా ఈక్వల్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఎలా అని కన్ఫ్యూజన్ వస్తుందా? ఏం భయపడక్కర్లేదు. ఇలా వచ్చినప్పుడు థౌజండ్స్ ప్లస్ వాల్యూని నెగ్లెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ హండ్రెడ్స్, టెన్స్, వన్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ ఈ 3 చూసుకోవాలి. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లస్ వాల్యూలో 8 బిగ్గర్, 5 స్మాలర్. ఇది 8 ఇక్కడ స్మాలర్. సో ఇందులో బిగ్ నెంబర్ ఏముంది? దిస్ ఈజ్ బిగ్గర్ నెంబర్. నెక్స్ట్ అగైన్ సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 4848ని నెగ్లెక్ట్ చేసేసుకొని 7, 7, 4. ఇప్పుడు ఇందులో బిగ్గర్ ఉన్నదేమో 7 బిగ్గర్ కాబట్టి పెద్ద నెంబర్, 4 స్మాలర్ కాబట్టి చిన్న నెంబర్. నెక్స్ట్ అగైన్ అలాగే వన్స్ ప్లేస్ కూడా చెక్ చేసుకోవాలి. మొత్తం అన్ని ప్లేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటే ఆ నెంబర్ ఈక్వల్ అవుతుంది. 4, 8, 7, 5, 4, 8, 7, 5 ఉంటే రెండు ఈక్వల్. ఇలా మన నెంబర్స్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దీంట్లో బిగ్గర్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ అయితే చెక్ చేసుకుందాం. 4, 5, 3, 6, 4, 8, 9, 2, 4, 3, 7, 0, 4, 4, 5, 2. దీంట్లో మన నెంబర్స్ అయితే చెక్ చేసుకుందాం. మనం ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్ వాల్యూ అయితే చూసుకుందాం. ఎందుకంటే అన్ని థౌజండ్స్ ప్లేస్లో ఉన్నాయి కదా. థౌజండ్స్ అన్నీ చూడండి. థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. థౌజండ్ ప్లస్ వాల్యూస్ అన్నీ ఈక్వల్ ఆల్ ఆర్ 4. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు ఇందులో 5, 3, 6, 8, 9, 2, 3, 7, 0, 4, 5, 2 ఇలా 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూ 5, ఇక్కడ 8, 3, 4. ఇందులో స్మాలెస్ట్ ఏది? 3. సో 4, 3, 7, 0 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 8. సో 4, 8, 9, 2 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్. అంతే. ఇప్పుడు వరకు చెప్పినంత అర్థమైంది కదా ఎలా కంపేర్ చేసుకోవాలనేది. మీకు ఫస్ట్ దేనికైనా ప్లేస్ వాల్యూస్ అయితే వేసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఈ విధంగా మన నెంబర్స్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు.